నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఒకటి ఆసక్తికరమైనటువంటి వార్త. నకల్ మారనేకే భీ అకల్కి జరూరత్ హై అంటుంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కార్ తీరు మీద. అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు లగిచర్ల సంఘటన విషయంలో, అక్కడ లగిచర్ల జరిగిన సంఘటన విషయంలో కేసు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక్కడ లగిచర్లలో పెట్టినటువంటి దాడి వెనక నరేందర్ రెడ్డి గారిని ఏమనిగా చేస్తూ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేస్తూ ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే విషయంలో కోర్టు వాళ్ళకి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేకపోవడం, విచిత్రమైన వైఖరి ఉండడం తోటి కోర్టులో జడ్జి గారు, న్యాయమూర్తి గారు ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే నకల్ మారనేకే భీ అకల్కి జరూరత్ హై అంటే నక్కలు కొట్టాలన్నా తెలుగుతేటలు ఉండాలి అని సింపుల్గా చెప్పింది. ఇక్కడ ఏం జరిగింది, నరేందర్ రెడ్డి మీద ఫిర్యాదు చేసినటువంటి కాపీని నరేందర్ రెడ్డి ఈ విధంగా డైరెక్ట్ చేశాడు, నరేందర్ రెడ్డికి ఉసుగెత్తున ఎలా జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కూడా రకరకాలుగా మార్చారు. అంటే ఒకసారి ఆర్డీఓను, ఇంకోసారి ఇంకొకరు మార్చారు. ఒక డిఎస్పీ ఒకసారి, తహసీల్దార్ ఒకసారి, ఇంకొకటి డిఎస్పీ, ఆర్డీఓ, డిసిఆర్బి, ఇలా రకరకాలుగా ఫిర్యాదులు చేస్తున్నటువంటి విధానం, మార్చిన విధానం చూస్తే ఫిర్యాదు అంటే కంప్లైంట్ కాపీ ఒకరి ఆర్డీఓ ఒకసారి, తహసీల్దార్ ఒకసారి, ఇట్లా రకరకాలుగా ఇప్పిస్తే అక్కడ మాత్రం మ్యాటర్ అంతా కూడా ఒకే విధంగా ఉంది. కానీ సిగ్నేచర్స్ మాత్రమే వీళ్ళు వీళ్ళు చేశారు. అంటే ఇక్కడ జడ్జి గారు చేసింది ఏమిటంటే, ఫిర్యాదు కూడా సొంతంగా లాయర్లా వీళ్ళంతా కూడా ఈ ఆర్డీఓలు కానీ సొంతంగా రాయలేని ఫిర్యాదుదారులా కాపీ పడతారా, అవి కూడా వైఫల్యం. అంటే ఫిర్యాదులో తప్పులు ఉన్నాయి, ఫిర్యాదులో లోపభూతంగా ఉంది, ఆ ఫిర్యాదు కూడా కాపీ కూడా ఇంతమంది రాస్తారా, సరి అయినటువంటి కేసు పెట్టే తీరు మీకు లేదా, కనీసం కాపీ కొట్టేటప్పుడు కూడా మీరు చూసుకోరా, కాపీ అకల్సే నకలని కూడా మామూలుగా అంటారంటే సింపుల్గా చెప్ప అకల్సే నకల్ అంటే అసలు నకలు కొట్టడం కూడా చాలా తెలివితేటలు ఉండాలి, మక్కి కొట్టేటప్పుడు కూడా కనీసం తెలుగు ఉపయోగించాలి అనేది ఒక మన తెలంగాణలో మాడుతున్నట్టు సామెత. ఇదే విషయాన్ని ప్రస్తావించింది హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. మొత్తం మీద రేవంత్ రెడ్డి పెట్టిన కేసు ఎంత లోపభూష్టం ఉందో, ఎంత చట్టరీత్యా లేకుండా చట్టానికి దూరంగా ఉందో, అసత్యానికి దూరంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. వేధింపులు ఏ విధంగా చేయాలో రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే నేర్చుకోవచ్చా అని అనిపిస్తుంది. మొత్తం మీద ఎటు చూసినా కూడా రేవంత్ రెడ్డి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లగ్జర్ల సంఘటన జరగడానికి వైఫల్యం అయినది. తర్వాత బాధ్యుడు కూడా ఇతనే అవుతున్నాడు. ఒకవైపు గురుకులాలలోనూ, ఒకవైపు పథకాల విషయంలో, మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఏం చూసినా కూడా రేవంత్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇకనైనా తీర్చిదిద్దుకుంటాడేమో వేచి